హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ట్రెడిషనల్ స్వీట్ సొజ్జప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సినవి ఏంటి అని అంటే సుజీ అంటే గోధుమ రవ్వ, ఇది మన బొంబాయి రవ్వ అంటాం కదా అది. తర్వాత పంచదార, నీళ్ళు, కానీ మనం పాలు కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి, జీడిపప్పు, మనం జీడిపప్పు బదులు కొబ్బరికాయ ముక్కలు కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ ఆన్ చేసేసి ఆ తర్వాత ఒక 2 లేదా 3 టీ స్పూన్ల నెయ్యి వేసేసి ఆ తర్వాత అందులో జీడిపప్పు ముక్కలు వేసుకొని మనం అది రోస్ట్ చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, టూ మచ్ మనం మాడకూడదు. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం అది ఒక గిన్నెలో తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో నెయ్యి ఉంది కదా ఆల్రెడీ. సో మనం ఏం చేయాలంటే మనం నూక కూడా మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే మనకి ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేతిలో ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా మనం రోస్ట్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో చేయడం వలన మనకి ఆ నూక అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది లైట్ బ్రౌన్గానే చేయొచ్చు, లేకపోతే మనం మంచిగా రోస్ట్ అయితే నూక కొంచెం తెల్లగా అవుతుంది. సో అది కూడా మనకి రెడీ అయిపోయినట్టని. ఆ తర్వాత మనం కొంచెంగా నీళ్ళు ఉంటుంది కదా, మనం ఒక కప్పు నూకకి రెండు నీళ్ళు వేయాలి. నీళ్ళు కానీ పాలు కానీ. అదేంటంటే మనం మెల్లిగా వాటర్ వేస్తూ ఇట్లా మనం కంటిన్యూస్గా మిక్స్ చేయాలన్నమాట. అట్లా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉండకట్టుకుంటా ఉంటుందన్నమాట. సో మనకి ఉండకట్టుకుంటా అట్లాగా మంచిగా అలా మిక్స్ చేస్తుంటే చూసారు కదా మనకి దగ్గరగా అయిపోయింది. ఇది చాలా త్వరగానే మనకి కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి, నేను ఆ తర్వాత మనం పంచదార వేసేసుకోవాలి. ఒక కప్పుకి కొంచెం తక్కువలో పంచదార మనం వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. సో పంచదార వేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకైతే ఆఫ్ చేసేయాలి. హీట్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత ఇట్లాగా అప్పాలు చేసేసుకోవాలన్నమాట. చేతికి నెయ్యి కొంచెం అప్లై చేసుకొని ఆ తర్వాత కొంచెం ఇట్లాగా తీసుకొని బాల్స్లో తీసుకొని చూడండి అప్పాలు ఇలాగ మనం చేసుకోవాలి. ఇది మందంగా చేయకూడదు, కొంచెం పలుచగా చేసుకుంటేనే మంచిగా బాగుంటుంది, మనకి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. నేను ఒకటి చేశాను, మళ్ళీ ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ అట్లాగే మనం తీసుకొని కొంచెం ఇట్లాగా అప్పాల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ హల్వా అంతా మొత్తం చేసేసుకున్నా. ఇప్పుడు నేను ఇది ఏంటి అని అంటే మనకి రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, 1 కప్పు, ఆ కప్తో చేసుకుంటే మనకి 15 అట్లా వచ్చాయన్నమాట. ఇవి చిన్నవి కాదు, పెద్దవి కాదన్నమాట. ఆ తర్వాత మనం దీనికి బ్యాటర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఒక 4 to 5 టీ స్పూన్స్ మైదా తీసుకున్నా. అందులో ఒక 2 టీ స్పూన్స్ గోధుమ పిండి, పంచదార, ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం బజ్జీలు వేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీ మనకి రావాలన్నమాట పిండి. సో నేను వాటర్ వేస్తూ అలాగే మిక్స్ చేస్తే మనకి ఏంటంటే ఉండకట్టుగా ఉంటుంది. సో అప్పుడు మనకి కరెక్ట్గా అలా మిక్స్ చేయాలి. చేస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో నేను మిక్స్ చేసేసాను. తర్వాత మనకి ఏంటి అంటే ఇప్పుడు బ్యాటరు అండ్ అప్పాలు 2 మనకి రెడీ అయిపోయేవి. ఈ మిక్స్ చేస్తున్న లోపల మనం హీట్ చేయాలి, ఆయిల్ని హీట్ చేయాలి. నేను ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూడడానికి కొంచెం ఆ బ్యాటర్ డ్రాప్ చేశాను. సో మనకి చూసారు కదా మంచిగా వెంటనే ఫ్రై అయిపోయిందంటే మనకి ఏంటి అంటే ఆయిల్ హీట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇది బయటికి తీసేసి అప్పాలని బ్యాటర్లో ముంచేసుకొని మెల్లగా మనం ఈ ఆయిల్లో అనేది మనం వేసేసుకోవాలి. మెల్లిగా వేయాలి, జాగ్రత్తగా. మనం కొంచెం స్పీడ్గా డ్రాప్ చేస్తే మనకు ఆయిల్ మన మీద తెలుతుంది అనమాట. సో నేను ఇలాగా మొత్తం అప్పాలు నేను ఒక 5-6 అట్లాగా ఆ ప్యాన్లో సరిపోయేటట్టు వేసేసి
2 పక్కల మనం ఫ్రై చేయాలి. ఈ స్టెప్ మాత్రం మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇది ఎంతలా అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా కలరు, అప్పటి వరకు మనం ఫ్రై చేయాలి. తెలిసిపోతుంది మనకి. ఆ కలర్ వచ్చిన వెంటనే మనం ఆయిల్ నుంచి బయటకు తీసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఏంటి అని అంటే సుజప్పాలు అనేది రెడీ అయిపోతుంది. చూసారా మనకి ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇంక మనం తీసేసుకోవచ్చు బయటికి. ఈ డిష్ ఏంటంటే మనం డైరెక్ట్గా అట్లాగా తినొచ్చు, లేదు అని అంటే మనం చికెన్తో కూడా చికెన్ మటన్ వాటితో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అయినా కూడా మనకి బాగుంటుంది ఈ డిష్. ఇది ట్రెడిషనల్ డిష్. ఇది మనం శ్రీకాకుళం ఒరిస్సా సైడ్ మనం చేస్తారనమాట. ఇది మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.